నీ భక్తి దేన్ని ఆధారం చేసుకోవాలంట? నీ భక్తి దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. హల్లెలూయా. శక్తి లేని భక్తి చాలా మంది చూపిస్తున్నారు. అంటే పరిస్థితుల్లో బెంబేలెత్తిపోతున్నారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ఎప్పుడు ధైర్యం పుట్టిస్తుందంటే దేవుని మాట అనే శక్తి మీద ఆధారపడ్డప్పుడు. హల్లెలూయా. ఆ శక్తితో నిండిన భక్తి నీ పరిస్థితులు ఏవైనా సరే విశ్వాసంతో నిలకడగా నిలబడగలిగేటువంటి సత్తా నీకు ఇస్తుంది. హల్లెలూయా. అలాంటి భక్తి చేసే కృప పరిశుద్ధాత్ముడిస్తాడు. ఎవరికి వాక్యము మీద, వాక్యపు శక్తి మీద ఆ విశ్వాసం ఉంచగలిగినటువంటి వారికి దేవుడు అలాంటి భక్తి చేసే కృపని దేవుడు ఇస్తాడు. ఈరోజు నీ భక్తి శక్తితో నిండిన భక్తేనా? మనుషుల జ్ఞానమును, మనుషుల పద్ధతులను, ఆ మర్యాదలను ఆచరించేటువంటి భక్తేనా? ఈ భక్తిలో శక్తి ఉండదు. వాక్యానుసారమైన భక్తి నువ్వు చేస్తే వాక్యానుసారమైన శక్తితో నింపబడతావు. హల్లెలూయా.